అటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్పొచ్చాను అనంటే, ఈ ధర్మాన్ని సంరక్షించుకోవడంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఒక కర్తవ్యం అనేది ఉంటుంది. అంటే అలాగని ఇప్పుడు దీన్ని సంరక్షించుకోవడం కోసం ఏదో చేయడం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళాలి, కొట్లాటల్లో పాల్గొనాలి, ఏదో యుద్ధం చేయాలి, కొట్టుకోవాలి, అదంతా అనవసరం. అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. ఆ పరిస్థితి ఎప్పుడో ఒకసారి వస్తుంది అంతే, అంతవరకు వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు అలాగనగానే చాలామంది అనుకుంటారు ఏమిటంటే, ఇప్పుడు ఏం చేయమంటారు, మమ్మల్ని అందరినీ ఇక్కడ ఒక కత్తులు కొట్టాలు పట్టుకొని తిరగమంటారా, అది రోడ్ల మీద తిరుగుతూ ఇది చేయమంటారా అంటే అదంతా చేయాల్సిన పని లేదు. ఆచరణ చేయండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఆచరించడమే ధర్మాన్ని సంరక్షించుకోవడం అని అంటే. ఇప్పుడు అందరూ కూడా ఏదో పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సినటువంటి పని లేదు, కానీ ఆచరించండి. ఆచరిస్తే చాలు, దీన్ని సంరక్షించుకున్నట్టు అవుతుంది. ఇలా ఆచరణ చేయడంలో మనం ప్రయత్నం చేయకపోతే, ఆచరణ చేయడాన్ని మనం తగ్గించినప్పుడు ధర్మం చాలా క్షీణిస్తుంది. అలా క్షీణించినప్పుడు ఏమవుతుందనంటే ఇంకా పరిస్థితి చాలా వికటించి అప్పుడు యుద్ధాలు అవన్నీ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనంటే దానికి కూడా ఉన్నటువంటి ఏకమాత్రమైన మార్గం అనంటే ఆచరించడం. కాబట్టి మనం చక్కగా ఆచరిస్తూ ఉంటే అసలు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితే రాదు. ఎందుకంటే చక్కగా మనం శ్రద్ధగా ఆచరిస్తూ ఉన్నాం. ఈ ధర్మానికి ఇది ఎక్కడా కూడా క్షీణమయ్యేటటువంటి పరిస్థితే లేదు. కాబట్టి ఇంకేమైనా యుద్ధాలు చేయాల్సినటువంటి పని లేదు. హాయిగా దీన్ని ఆచరించుకుంటూ శ్రేయోవంతులం అయితే చాలు. కాబట్టి ఇంకో విషయం ఏమిటి, దీన్ని ఆచరించడం ద్వారా, సంరక్షించుకోవడం ద్వారా ప్రయోజనం మనకే తప్ప ధర్మానికి కాదు. ధర్మానికో దేవుడికో ఈశ్వరుడికో కాదు ప్రయోజనం. దీన్ని సంరక్షించుకుంటే మనకే ప్రయోజనం, దీన్ని వదులుకుంటే మనకే నష్టం. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఈ ధర్మాన్ని ఆచరించాలి. యథావత నేను చెప్పొచ్చేది ఏమిటి అనంటే, ధర్మాన్ని అందరూ కూడా శ్రద్ధగా ఆచరించాలి. శ్రద్ధగా ఆచరించాలి అనంటే ముందు ఏం చేయాలంటే దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఇది ఎంత గొప్పది అనేటటువంటి విషయాన్ని ముందు తెలుసుకోవాలి. ఆ తర్వాత దీన్ని చక్కగా ఆచరించాలి. ఎందుకంటే ఇప్పటి కాలంలో పరిస్థితి ఎలా ఉంది అనంటే, చాలామందికి ధర్మం గురించి ఏదో ఒకంత జ్ఞానం ఉంది, కానీ అది చాలా సామాన్యమైనటువంటి జ్ఞానం. అది అంత దృఢమైనటువంటి జ్ఞానం కాదు, లోతైనటువంటి జ్ఞానం ఎవరికీ లేదు. ఏదో హిందూ ధర్మం, దేవుడు, పూజలు, అవి ఇవి ఆచరణ, ధర్మాచరణ ఇంతే తెలుసు తప్ప, ఇప్పుడు ఎవడైనా రావచ్చు, ఎవడైనా ఏమైనా మాట్లాడచ్చు, మీకు భ్రమని కలిగించవచ్చు. అలాంటి పరిస్థితి ఉంది అందరికీ కూడా. ఇంత చిన్నప్పటి నుంచి ఇంత బతుకు బతికి అంతా దీని ధర్మ మార్గంలోనే ఉన్నా కూడా ఎవడో ఒకడు వచ్చి ఏదో మాట్లాడాడు అనగానే వెంటనే మన బుద్ధి మారిపోతుంది. చాలామంది బుద్ధి మారిపోతుంది. ఏమిటి, ఓహో అయితే వీడు చెప్పిందే సరేమో, మన ధర్మంలోనే తప్పులు ఉన్నాయేమో అని అనుకునేంత పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు అలాగా అనంటే, దీని గురించి దృఢమైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల. దృఢమైనటువంటి జ్ఞానం ఉన్నది అనంటే ఒకవేళ అప్పుడు ఒకడు కాదు 100 మంది వచ్చినా 100 సార్లు చెప్పినా మనం వాడికి సమాధానం చెప్పుగా, నోరుమై నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పక్కర్లేదు, మా ధర్మంలో ఏముంది, దీని గొప్పతనం ఏమిటి అనేది నువ్వు చెప్పక్కర్లేదు, దీని గురించి మాకు తెలుసు, అలాగే నువ్వు అనుకుంటున్నట్టుగా ఇది కాదు, నువ్వు అనుకుంటున్నట్టు కాదు, దీని విషయం ఇది అని మనం స్పష్టంగా చెప్పగలుగుతాం. అలా చెప్పగలగాలి అనంటే దీని గురించి ఒక జ్ఞానం అనేది మనకు ఉండాలి. అది లేదు. కాబట్టి ఇవాళ రోజున ఎవడో వచ్చి ఏదో 4 మాటలు 4 ముక్కలు నేర్చుకుని వాడు ఏదో చెప్పంగానే వాడు చెప్పిందే సరేమో, నేనే తప్పుగా అనుకుంటున్నానేమో అని భ్రమలో పడుతూ నెమ్మదిగా వాడి వైపు ఆకర్షితులం అవ్వడం అనేటటువంటి పరిస్థితి వస్తుంది. వాస్తవంగా ఇక్కడ మనం ఒక విషయాన్ని కనుక ఆలోచిస్తే, ఈ ధర్మం అనేది అనాది కాలంగా వస్తూ ఉన్నది. మిగతా మతాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్లే చెప్తున్నారు, మనం చెప్పట్లేదు, మనం అనట్లేదు, నేను చెప్పట్లేదు. వాళ్లే ఏం చెప్తున్నారు, మా మతం ఇన్ని సంవత్సరాల పూర్వం ప్రారంభించబడింది, ఫలానా వ్యక్తి ద్వారా ఇది మొదలైంది అని వాళ్లే చెప్తున్నారు. అది మనం చెప్తున్నటువంటి విషయం కానే కాదు, వాళ్లే అంటున్నటువంటి విషయం. అంటే అక్కడికి ఏమైంది, వాళ్ళు ఇక్కడ ఒక విచిత్రం ఏమిటి అనంటే, మా మతం ఇన్ని సంవత్సరాలకు పూర్వం ఫలానా వ్యక్తి చేత ఆరంభించబడింది అని కూడా వాళ్లే చెప్తారు. మళ్ళీ వాళ్ళే ఏం చెప్తారు అంటే, ఈ మతంలోకి వస్తేనే, ఈ మతాన్ని ఆచరిస్తేనే నీకు మంచిది, లేకపోతే నువ్వు నాశనం అయిపోతావు అని కూడా వాళ్ళే చెప్తూ ఉంటారు. రెండింటినీ చెప్పేది వాళ్ళే. ఈ 2 మాటల్ని చూసినప్పుడు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. అంటే మరి ఇప్పుడు వాళ్ళ మతం ఏదో ఫలానా సమయం నుంచి మొదలై ఉండొచ్చు, కానీ అలాగని మనుషులు ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా పాతకాలం నుంచి ఉన్నారు. మరి వీళ్ళ మతం రావడం కంటే ముందు ఉన్నటువంటి మనుషులంతా మరి ఏమయ్యారు, వాళ్ళ సంగతి ఏమిటి, వాళ్ళ గతి ఏమిటి, వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళకైతే మంచి జరగలేదు అని అర్థం. దీనికి వస్తేనే, ఇన్ని సంవత్సరాలకు పూర్వం పుట్టినటువంటి ఈ మతంలోకి వస్తేనే వాడికి మంచి జరుగుతుంది, లేకపోతే వాడికి నాశనం అయిపోతాడు అని అన్నట్టయితే అప్పుడు అంతకుముందున్న వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. మనవాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళు కూడా అంతేగా, వాళ్ళు కూడా నాశనం అయిపోయారు అని అర్థం. కాబట్టి
కానీ మన ధర్మం అనేది అలాంటిది కాదు. ఇది అనాది కాలంగా వస్తున్నటువంటి, అందుకే దీన్ని సనాతన ధర్మం అని అన్నారు. సనాతనం అని అంటే ఏమిటి? ఈ సనాతనం అనేటటువంటి మాట ఏదైతే ఉందో ఇది సంస్కృత శబ్దం. ఈ శబ్దాన్ని కేవలం 2 చోట్ల మాత్రమే ప్రయోగిస్తారు. ఒకటి భగవంతుడిని సనాతనుడు అని అంటాం. అదేవిధంగా ఈ ధర్మాన్ని కూడా సనాతనం అని అంటాం. ఈ 2 చోట్ల మాత్రమే ఈ పదాన్ని మనం ప్రయోగిస్తాం. ఎందుకు అనంటే ఈ పదానికి అర్థం ఏమిటి? ఏదైతే అనాది కాలంగా వస్తూ ఉన్నదో, ఏదైతే శాశ్వతమైనటువంటిదో, అంటే ఏ వస్తువుకి జన్మ మరణాలనే ఉండవో, ఆద్యంతములనే ఉండవో అటువంటి వస్తువుని సనాతనం అని అంటారు. భగవంతుడికి ఆది అంతాలు 2 లేవు. భగవంతుడు ఉత్పత్తి లేదు, నాశము లేదు. కాబట్టి భగవంతుడు సనాతనుడు. అంటే భగవంతుడు అవతారం చేయడం వేరు. కానీ వాస్తవంగా ఇప్పుడు కృష్ణుడు అవతరించడం కంటే ముందు కృష్ణుడే లేడు అని అర్థం కాదు. భగవంతుడు ఉండనే ఉన్నాడు. ఆయన కృష్ణుడిగా మన ముందుకు వచ్చాడు అంతే. రాముడు అవతరించాడు అని అంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు రాముడు అసలు భగవంతుడే దేవుడే లేడని కాదు. రాముడు అంతకుముందు లేడనే కానే కాదు, భగవంతుడు ఉండనే ఉన్నాడు. ఆ భగవంతుడు రాముడి రూపంలో, ఎందుకంటే రాముడి రూపంలో రావాల్సి వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అలాంటిది. ఎందుకంటే రావణాసురుడు తపస్సు చేశాడు. వాడు కష్టపడే తపస్సు చేశాడు, దాన్ని ఒప్పుకోవాల్సిందే మనం. నిజంగానే వాడు కష్టపడ్డాడు, తపస్సు చేశాడు. ఒకడు కష్టపడి తపస్సు చేశాడు అనంటే దానికి తగినటువంటి వరాన్ని వాడికి ఇవ్వాల్సిందే. వాడు అడిగినటువంటి వరం ఇవ్వాల్సిందే. అది ధర్మం, అది నియమం. వీడింత కష్టపడి తపస్సు చేసినా కూడా నీకు ఫలాన్ని ఇవ్వను అని అనడానికి వీల్లేదు. కష్టపడ్డాడు, తపస్సు చేశాడంటే వాడికి ఫలం ఇవ్వాల్సిందే. కాదండి వీడు రాక్షసుడు కదా, వాడికి ఫలాన్ని ఇస్తే తర్వాత వాడు అందరినీ ఇబ్బంది పెట్టడం మొదలెడతాడు కదా, లోకంట కూడా అయిపోతాడు కదా అని అంటే దానికి వేరే ఉపాయం ఆలోచించుకోవాలంతే. కానీ ఫలాన్ని నీకు వరమే ఇవ్వను అనడానికి మాత్రం వీల్లేదు. ఎందుకంటే అది విధి, అది నియమం. కాబట్టి వాడు నిజంగానే కష్టపడిన దానికి తపస్సు చేసి కష్టపడ్డాడు, దానికి ఫలాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండింది, అనివార్యత ఉండింది. కాబట్టి వాడికి ఫలాన్ని తపస్సు యొక్క ఫలాన్ని, వరాన్ని ఇవ్వవలసి వచ్చింది. కానీ వాడు వరం కోరుకుంటూ ఏం చేశాడు అనంటే, వరం కోరుతున్నప్పుడు నాకు మృత్యువే రాకూడదు అన్నాడు. అది సాధ్యమయ్యేది కాదు. మనిషి పుట్టిన తర్వాత మృత్యువు రావాల్సిందే. వాడు మనిషి అయినా, దేవతలైనా ఎవరైనా సరే, ఆ పరమాత్మ ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ ఎవరైనా సరే పుట్టిన తర్వాత పోవాల్సిందే అనేటటువంటి విషయాన్ని చెప్పారు వాడికి. అప్పుడు వాడు అన్నాడు, సరే అయితే ఆలోచించాడు. ఈ ప్రపంచంలో సామాన్యంగా ఒక జీవుడికి ఎన్ని రకాలుగా మృత్యువులు వస్తాయి అని ఆలోచించాడు. ఇలా వస్తుంది, అలా వస్తుంది, ఇలా వస్తుంది, అలా వస్తుంది, ఇన్ని రకాలుగా మృత్యువులు వస్తూ ఉంటాయి. ఇన్ని మార్గాల్లోనూ నాకు మృత్యువు రాకూడదు అని కోరుకున్నాడు. అంటే ఏమిటి అంటే నాకు దేవతల వల్ల రాకూడదు, రాక్షసుల వల్ల రాకూడదు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు వీళ్ళెవ్వరి వల్ల నాకు మృత్యువు రాకూడదు అన్నాడు. సరే రాదులే పో అని వేశారు. కానీ అలా కోరుకుంటున్నప్పుడు వాడు ఏం చేశాడు అంటే మనుషుల్ని మాత్రం వదిలేశాడు రావణాసురుడు. ఎందుకు అనంటే వాడు అనుకున్నాడు, ఈ మనుషులు నన్ను ఏం చేయగలుగుతారు, వీళ్ళెంత, వీళ్ళ సామర్థ్యం ఎంత, వీళ్ళ నుంచి నేను వరం రాకూడదు అని నేను కోరుకోవడం ఏమిటో, అలా కోరుకుంటే అది రకంగా నాకు అవమానం. కాబట్టి వాడు ఏం చేశాడంటే మనుషుల్ని వదిలేశాడు. కాబట్టి వాడు అంత తపస్సు చేశాడు, వాడికి వరం ఇవ్వవలసి వచ్చింది. ఇలా అడిగినప్పుడు తప్పకుండా వాడికి తథాస్తు అనాల్సిందే. కాబట్టి వాడికి తథాస్తు అన్నారు, వరం ఇచ్చేశారు. కాబట్టి అక్కడికి ఏమైంది, ఆ తర్వాత వాడు లోకంటకుడు అయ్యాడు, అందరినీ హింసిస్తూ ఉన్నాడు. కానీ ఆ సందర్భంలో మరి వాడిని వధించాలి అని అంటే ఎలా వెళ్ళాలి, ఎలా వధించాలి? వాడిని దేవతల రూపంలోనో వేరే రూపాల్లో కనుక వాడిని వధిస్తే వాడికి ఇచ్చినటువంటి వరానికి విరోధం అవుతుంది. వాడికి వరం ఇచ్చారు, వరం తథాస్తు అని చెప్పి వరం ఇచ్చి మళ్ళీ దానికి విరుద్ధంగా దేవుడే వచ్చి సంహరిస్తే అది తప్పు. అంటే తాను ఇచ్చినటువంటి భగవంతుడు ఎలాగైనా రాగలుగుతాడు, ఎలాగైనా సంహరించగలుగుతాడు, ఆ శక్తులన్నీ భగవంతుడికి ఉన్నాయి. కానీ ఇక్కడ విషయం ఏమిటి అనంటే, ఈ వాడిని వధించాలంటే వాడి వరానికి విరోధం రాకూడదు, వాడి వధ కూడా జరగాలి, సంహారము జరగాలి. అందుకోసం భగవంతుడు ఏం చేశాడు అంటే రాముడిగా అవతరించాడు. అంతే తప్ప రాముడిగా అవతరించడం కంటే ముందు అసలు దేవుడే లేడు అని అర్థం కాదు. భగవంతుడు రాముడిగా అవతరించాడు, ఆ రామావతారంలో రావణాసురుణ్ణి వధించాడు. మనం ఏం చేస్తున్నాము అనంటే, ఆ భగవంతుడు రాముడిగా అవతరించినప్పుడు ఆ రామావతారం అనేది మనకు ఒక ఆదర్శం. ఆ రామావతారం అనేది మనకి చాలా ఇష్టం. సామాన్యంగా అందరికీ రాముడి యొక్క చరిత్రను చూసినప్పుడు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అనంటే